నా సర్టిఫికెట్స్ అనేవి ఈ రోజు వచ్చాయంటే దానికి కారణం చాలా చాలా మంది ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ కూడా వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సురేందర్ రెడ్డి గారు సార్. అసలు ఈ సర్టిఫికెట్స్ లేకపోవడం వల్ల నేను 1 year చదువు అనేది కూడా ఆపిస్తాను. డిప్లొమా కూడా నేను 90% కంప్లీట్ చేసుకున్నా సరే కూడా ఈ ఫీజు ఇన్వెస్ట్మెంట్ అనేది రాకపోవడం వల్ల ఇంకా చదువు ఆపేయాలని ఉండిపోయాను సార్. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా నేను చదవలేనేమో అని అనుకునే లోపుకి అంత జగనన్న మీడియా అడ్మిన్ వెంకట్ గారికి మెసేజ్ పెడితే ఆయన రిప్లై ఇచ్చి ఇలాగా రుద్రసేనారెడ్డి గారిని అప్రోచ్ అవ్వమన్నారు సార్. ఆ సార్ని అప్రోచ్ అవ్వడం వల్ల మీ అందరి ద్వారా తెలిసింది సార్. వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్ టు రుద్రసేన సార్ గారు సార్. ఇది ఒకటే కాదు, వైసీపీ నుంచి మాకు చాలా హెల్ప్ అనేది చాలా పొందాం సార్. అసలు ఈ రోజు ఇలా మేము ఉన్నామని కారణం కూడా దానికి కూడా వైసీపీ జగనన్న సార్. జగనన్న లేకుంటే మేము ఇలా ఉండేవాళ్ళమే కాదు సార్. అసలు డాడీకి సివియర్ కరోనా వచ్చింది సార్. అలాంటిది గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక 108 సార్ జస్ట్ ఇలా సురక్ష వాళ్ళకి కాల్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా సార్ మా డాడీని ఒక చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నారు సార్. రికవర్ అయ్యి మా ఇంటికి మళ్ళీ వచ్చాక కూడా అందరికీ కూడా టెస్టులు చేయించి అందరికీ కూడా డాడీ రికవర్ అయ్యేంత వరకు కూడా చేస్తున్నాను సార్. అలాంటి జగనన్న వచ్చాక ఈ 5 years లో మాకు ఇల్లు వచ్చింది సార్. సొంత ఇంటి కళ అనేది నెరవేరింది సార్. మాకు ఇంకా చాలా ఎన్నో పొందాం సార్. జగనన్న నుంచి డాక్టర్ నుండి మాకు సహా ప్రతిదీ పొందాం సార్. మా లైఫ్ లాంగ్ వరకు చివరి వరకు కూడా నేను జగనానికి రుణపడి ఉంటాను సార్. ఊపుకున్నంత వరకు అసలు ఊపిరిన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను సార్. వైసీపీ జెండానే మోస్తాం, వైసీపీ కండువానే కడతాను సార్. జై జగన్, జవహర్ వైఎస్ సార్.